ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవ. రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసినామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తే. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తే. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుడి విశ్వాసం మూలంగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా సూచించి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నువ్వు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఎలాగ శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములనై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనంలో, తన శరీరం ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరముకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమునకు పోషించి సంరక్షించుచున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఇట్టివారు గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందకపోవటని భేదం లేదు, స్వరదేశి సిద్ధుడని దాసుడని స్వతంత్రుడు లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. చివరిగా ఒక మాట, గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవేశనమ్మ, ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కొంచెం చెల్లించుకుంటాం తండ్రి. ప్రభు మమ్మల్ని సంతానముగా చేసుకొని మీ వారసులుగా చేసుకొని దాన్ని బట్టి ప్రభు కొంచెం చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని కాచి కాపాడి మీ మహిమార్థం మమ్మల్ని వాడుకోమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్.